జిల్లా హెడ్ క్వార్టర్గా ఈ జిల్లా సంబంధించి ఇక్కడ పెట్టేశారు. ఎక్కడ కొంచెం చూడయా బ్లేడ్ చెప్పండి. నీ దగ్గర నెంబర్ ఉంటుంది సిఐటి లీటర్ ప్రసాద్ డబ్బులు ఉన్నాయా? చేసుకో జనతా గ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు క్యాంటీన్ ఆరాగో మన చింతమైన క్యాంటీన్ ఎప్పుడు నిరంతరం. ఈరోజు ఆశా వర్కర్లో రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరితే ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టి వాళ్ళని నిలిపివేసి మరి ఆడవాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి అసోసియేషన్ పిలవాలి, చర్చలు జరపాలి. ఎన్నికల ముందు నువ్వు తిరుగుతూ ఏమైతే హామీలు ఇచ్చున్నావో వాళ్ళ కనీసమైనటువంటి డిమాండ్ వేతనం 26,000 ఇవ్వాలని, ఎవరైనా మరణిస్తే 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, వాళ్ళకి రెగ్యులర్గా గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని వాళ్ళు అనేక రకమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లని ఈ ప్రభుత్వం చేతగాక అసమర్థతతో వాళ్ళందరినీ ఇప్పటి వరకు ఉపయోగించుకుని ఈరోజు
ఎవరైనా ఆడపిల్ల కన్సీవ్ అయ్యే దగ్గర నుండి డెలివరీ అయ్యే దగ్గర కాక ప్రతి నెల వాళ్ళని హాస్పిటల్కి పంపించడం, పరీక్షలు చేయించడం, వాళ్ళని ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రి ఉందో అక్కడ దాకా తీసుకుని వచ్చి వాళ్ళకి మందులు వేస్తుంటాం, అన్ని విషయాల్ని కూడా నేర్పించేది చెప్పించేది గ్రామాల్లో వీళ్ళే. మరి వీళ్ళని గుర్తిస్తానని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చి ఈ రోజున వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళకి సరైనటువంటి భోజన సదుపాయాలు కానీ ఇంకొకటి కానీ ఏర్పాటు చేయకోకుండా ఎక్కడ పడితే అక్కడ స్టేషన్లో ఆడపిల్లలను కూడా చూడకుండా బలవంతంగా నెట్టి తీసుకురావటం, దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆశా వర్కర్స్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కనీస డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన తప్పనిసరిగా నెరవేరుస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మా పార్టీ దృష్టికి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్తాం.